ఉద్యోగస్తుల ఐక్యత we want justice we want justice we want justice తెలుగు ఉద్యోగస్తుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి తెలుగు ఉద్యోగస్తుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి తెలుగు ఉద్యోగస్తుల వెంటనే పరిష్కరించాలి తెలుగు ఉద్యోగస్తుల వెంటనే ఇక్కడ మనతో పాటు మండల సమైక్య అకౌంటెంట్ కృష్ణవేణి గారు కూడా ఉన్నారు. ఇక్కడ ఈ సమ్మెకి మద్దతుగా తెలపడానికి వచ్చారని కూడా చెప్పుకోవచ్చు. అయితే వీళ్ళకు కూడా కొన్ని డిమాండ్స్ ఉన్నాయని వింటున్నాము. సో ఆమె మాటల్లోనే అకౌంటెంట్స్కి ఉన్న డిమాండ్లు ఏంటి అనేవి వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. కృష్ణవేణి గారు నమస్తే అండి. నమస్కారం అండి. మ్యామ్, మీకున్న ప్రధానమైన డిమాండ్లు ఏంటి అకౌంటెంట్స్ కంటూ? మాకు వచ్చి హెచ్ఆర్ పాలసీ రావాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే మేము కూడా 2009 నుంచి ఇప్పటి వరకు పని చేస్తూనే ఉన్నాము. మాకు ప్రభుత్వ పథకాల గురించి కావచ్చు, మండల ప్రాజెక్టు పథకాల గురించి కావచ్చు, పేదరికానికి సంబంధించిన మహిళలకు ఏమేమైతే పథకాలు రావాలో అవన్నీ కూడా మేము ఇంటింటికి వెళ్ళి మా వివోఎస్ ద్వారా కానీ మా జిల్లాధికారుల సజెషన్ తీసుకొని ఏపీఎంస్ సీసీలు క్లస్టర్ లెవెల్లో పని చేస్తున్నాము. అందరితో పాటు మేము కూడా వాళ్ళలో ఒక భాగంగా పని చేస్తున్నామండి. మాకు కూడా 2009 నుంచి మేము కూడా 14 సంవత్సరాలు పని చేస్తున్నాం కాబట్టి మేము కూడా ఒకే ఒక డిమాండ్ అడుగుతాం. వేరే అయితే ఏం అడగాలి, మాకు ఉద్యోగ భద్రత అనేది అవసరమండి. ఎందుకంటే రకరకాల అన్ని విధాలుగా మేము ఇబ్బంది పడుతూనే ఉన్నాము. అన్నిటికీ తట్టుకొని మాకు కూడా ఏదో ఒక మంచి అవకాశం వస్తుందని పెద్దవాళ్ళతో కలిసి పని చేస్తున్నాం కాబట్టి మా పైన కూడా దయదలిసి ప్రభుత్వం వారు కూడా మంచి చేయాలని కోరుకుంటున్నామండి. ఎందుకంటే మాకు కూడా ఒక ఫ్యామిలీ అనేది ఉంటుంది. ఇప్పుడున్న నిత్యావసర అవసరాలు అనేకమైన ఉన్నాయి, అవి అందరికీ తెలిసిన విషయమే. కానీ వాటికి కలగే అంత కనీస వేతనం కూడా మాకు వర్తించాలని మేము ఆశిస్తున్నామండి. ఎందుకంటే సిబ్బందితో పాటు మేము కూడా అనేక విషయాలు మేము కంప్యూటర్ వర్క్ కావచ్చు, మాన్యువల్ వర్క్ కావచ్చు, ఆన్లైన్ వర్క్ కావచ్చు, వివోఎస్తో మేము మాట్లాడుకొని వాళ్ళతో చేయవలసిన పనులు కూడా మేము కూడా ఒక బాగా పనిచేస్తున్నామని సిబ్బందితో కలిసి. అందుకని మాకు న్యాయపరమైన ఒకే ఒక డిమాండ్ అండి, మా హెచ్ఆర్ పాలసీ ఖచ్చితంగా ఇవ్వాల్సి అనేది ప్రధాన ఉద్దేశం. ఎందుకంటే అది ఉద్యోగ భద్రత అనేది మాకు ఉండాలి. అది కూడా సెల్ఫ్ హెచ్ఆర్ రావాలని మేము ఆశిస్తున్నామండి. మాతో పాటు మా వివోఎస్ కూడా మా మండలం వరకు రావడం జరిగిందండి. వాళ్ళకు కూడా న్యాయపరమైన డిమాండ్ అండి. వాళ్ళకి 3 సంవత్సరాల కాలపరిమితి అనేది ఉంది, దాన్ని రద్దు చేయాలని మేము ఆశిస్తున్నామండి. అదేవిధంగానే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు 8,000 శాలరీ ఇవ్వడం జరిగింది మా వివోఎస్కి. వాళ్ళకు 15,000 వేతనం ఇవ్వాలనేసి మేము ఆశిస్తున్నామండి. ఇప్పుడు వాలంటీర్స్ ఏ విధంగా అయితే పని చేస్తున్నాం, మా వివోఎస్ కూడా ప్రతి గడపకు వెళ్ళి అన్ని కార్యక్రమాల్లో వాళ్ళు పాల్గొనడం జరుగుతుంది. పెద్దవాళ్ళ సహకారంతో అన్ని విధాలుగా ఏ పనులు అయితే చేస్తున్నామో అన్ని ఇప్పుడు వైఎస్ఆర్ చేయూత కావచ్చు, వైఎస్ఆర్ ఆసరా కావచ్చు, పొదుపు కావచ్చు, అందరి తప్పులు కావచ్చు, బ్యాంక్ లోన్స్ కావచ్చు, శ్రీనిధి కావచ్చు, ఉన్నతి కావచ్చు, SC/ST సప్లాన్ కావచ్చు, ఏ రకాల పనులు అయితే మేము చేస్తున్నాం అన్నింటిలో మా వివోఎస్ కూడా దాంట్లో పాల్గొంటున్నామండి. జిల్లా అధికారుల నుంచి కూడా బుక్ కీపర్స్ కూడా మేము సాయశక్తిలో మేము ప్రయత్నం చేస్తున్నామండి. మాకు న్యాయపరమైన డిమాండ్ ఒక్కటి మాకు చేయగలరని మేము ఆశిస్తున్నామండి. సభామూలకంగా ఇలాంటి అవకాశం ఇచ్చిన జిల్లా అధికారులకు, మా ఏపీఎంస్కు, మా సీసీలకు, నా తోటి అకౌంటెంట్స్కి, వివోఎస్ అందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. వివో అసిస్టెంట్గా చేస్తున్న వాసు నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. సో ఆయన మాటల్లో వారికి కూడా డిమాండ్స్ ఉన్నాయని అంటున్నారు. వివో అసిస్టెంట్స్కి ఏమేమి డిమాండ్స్ ఉన్నాయో వారి మాటల్లో తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. మేము దాదాపు 2003 నుంచి 2004 నుంచి దాదాపు 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నాం ఈ చెరుపులో. కాకపోతే మాకు కూడా చాలని వేతనాలు, తర్వాత చాలా ఇబ్బందిగా పడుతున్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు కొంత వేతనాన్ని ప్రకటించినారు. కాకపోతే ఇప్పుడు పెరిగిన ధరలు అనుగుణంగా ఈ వేతనాలు మాకు సరిపోవట్లేదు. తర్వాత ఈ 3 సంవత్సరాలకు సంబంధించిన సర్క్యులర్ జీవో ఒకటి ఉంది, 3 సంవత్సరాల కాలపరిమితి అనేది. ఆ జీవోని పూర్తి రద్దు చేసి మాకు పర్మనెంట్గా అంటే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని మేము ప్రధాన డిమాండ్. రెండోది ఏమంటే ఈ అంటే మాకు 10,000 నుంచి 15,000 వరకు జీతం పెంచాలని, తర్వాత హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని, ఇవన్నీ సమస్యలు ఉన్నాయి సార్. ఈ 3 సంవత్సరాల కాలపరిమితి వల్ల మాకు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి మాకు మా ఉద్యోగంలో అభద్రతా భావంతో పడుతున్నాము. అంటే ఎవరిని తీసేస్తారో ఎవరిని ఉంటారో అనే ఉద్దేశంతో మేము భయపడుతూ పని చేయాల్సి వస్తుంది. దయచేసి ప్రభుత్వం వారు కూడా గుర్తించి మాకు మా న్యాయమైన డిమాండ్ను పరిష్కారం చేసి మాకు తగిన అవకాశాన్ని కల్పిస్తారని కోరుతున్నాను సార్. ఓకేనా? ఉద్యోగస్తుల ఐక్యత we want justice we want justice we want justice తెలుగు ఉద్యోగస్తుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి తెలుగు ఉద్యోగస్తుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి తెలుగు ఉద్యోగస్తుల వెంటనే పరిష్కరించాలి తెలుగు ఉద్యోగస్తుల వెంటనే